హాయ్ అండి. ఈరోజు అయితే నేను 40 సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఇక్కడ ఫస్ట్ కినార్లు ఆపోజిట్ వేలో ఉండేటట్టు, జాయింట్లు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. క్లాత్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఒకటేసారి 4 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి. ఒకే కస్టమర్ వచ్చేసి 4 బ్లౌజులు ఇచ్చారండి. ఇలా ఇవి ఒకేవే కాబట్టి ఒకేసారి వేసుకొని నేను కట్ చేస్తున్నానండి. ఫస్ట్ కినార్ చివర్ల వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మార్జిన్ అయితే ఒకటి వేసుకోవాలండి. తర్వాత కుట్టు కోసం మనము బ్యాక్ సైడ్ పట్టి తిరిగేస్తాం కదండి, అందుకోసం కుట్టు కోసం ఒకటి 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి వాళ్ళ జాకెట్ పొడవు ఎంత ఉందో అంత మనము మార్జిన్ అయితే తీసుకోవాలండి. ఇలా చూసుకొని గల్ల వైపుగా మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి జాకెట్ పొడవు. ఇది అసలు 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకోవాలండి. అలాగే అడ్డంలో అడ్డంలో కూడా ఇలా తీసుకోవాలండి. నేను కుట్టుతో సహా తీసుకుంటున్నానండి. అలానే ఇక్కడ డాట్స్ వేస్తాం కదండి మధ్యలో, దీనికోసమని 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇలా ఇటు సైడ్ కూడా సంక రౌండింగ్ కోసము సంక కింది భాగంలో ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ వరకు ఇది కుట్టు కోసం. అలాగే గల్ల వైపు కూడా గల్ల తెలియడం కోసం, గల్ల పొడవు తెలియడం కోసం మనము కుట్టు దగ్గర నుండి పైకి ఒక మార్కింగ్ ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇలా పైపింగ్ చేస్తున్నానండి. అందుకోసమే కుట్టుకు పెట్టుకోవట్లేదండి. ఒకవేళ మనం మెడ పట్టేసే విధంగా అయితే ఉంటే మనము కుట్టుకైతే ఖచ్చితంగా 1/2 ఇంచ్ కుట్టుకు పెట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే కుట్టుకు పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే ఈ పైపింగ్ అయితే నేను వేస్తున్నానండి. బ్లౌజ్కి 4 బ్లౌజెస్కి పైపింగ్ వేస్తున్నానండి. వాళ్ళు వేయమన్నారండి, వేస్తున్నాను. అలానే ఇప్పుడు జాకెట్ పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది మనము చూసుకుందామండి. ఇక్కడ నుండి ఇలా ఈ జాకెట్ మొత్తం టోటల్ పొడవు వచ్చేసి 15 అలానే ఇట్లా లాస్ట్లో కూడా 15 పెట్టేసుకొని, అలానే పొడవులో ఇట్లా లాస్ట్ మధ్యలో 15 పెట్టుకోవాలండి. అలాగే అడ్డంలో కూడా 12 ఇంచులు ఉందండి వీళ్ళది. అడ్డము 12 ఇంచులు పెట్టేసుకోవాలండి. ఇలా 12 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనము ఒక మార్జిన్ అయితే వేసుకుందామండి. ఇలా ఒక మార్జిన్ అయితే, పొడవులో ఒక మార్జిన్, అడ్డంలో కూడా ఒక మార్జిన్ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ నెక్ చూసుకుందామండి. నెక్ అనేది వీళ్ళకి ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కుట్టు ఎక్కడుందో అంటే వీళ్ళ చుట్టుకొలత ఏ సైజు బ్లౌజ్ అనేది మనం తెలుసుకోవడం కోసం వెనుక వైపు బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ 5 ఉందండి. అలాగే ఇటు ఫస్ట్ కుట్టు దగ్గర, ఫస్ట్ కుట్టు ఉంది కదండి, ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని అదే 5 పెట్టేసుకోవాలండి.
ఇటు సైడ్ కూడా అదే 1/4 ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి వాళ్ళ బ్లౌజ్ కొలత అనేది ఎంతవరకు ఉందో చూసుకోవాలండి. అంటే ఇక్కడ ఫస్ట్ కుట్టు, ఇక్కడ ఫస్ట్ కుట్టు ఒకే దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఎక్కువ లాగకూడదండి. సాగే బ్లౌజ్కి అయితే జాకెట్ చాలా లాంగ్ వస్తుందండి. మనకి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఎక్కడైతే సంక రౌండింగ్ తీసుకుంటామో అక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి వీళ్ళ చెస్ట్ సైజ్ అనేది ఎంత ఉంది, ఫస్ట్ కుట్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుందండి. వీళ్ళది కూడా ఏ సైజ్ బ్లౌజ్ అనేది కూడా కరెక్ట్గా మనకి తెలుస్తుంది. 10 ఉందండి. 10 అంటే 10 × 4 = 40. అంటే వీళ్ళది 4 భాగాలు చేయాలండి. మనం ఇప్పుడు జాకెట్ కొలత పెట్టుకున్నాం కదండి, అందుకోసమే మనకు ఒక భాగం ఎంత వచ్చింది, 10 వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసుకోవాలండి. ముందు 2 భాగాలు, వెనక 2 భాగాలు చేసుకోవాలండి. ఎంత వస్తుంది, 40 వస్తుందండి. ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజ్. ఈ బ్లౌజ్ పొడవు ఎంత అండి, కుట్టుతో సహా 1/4. అలానే ఈ 40 సైజ్ బ్లౌజ్కి మనము నెక్ ఎంత పెట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వీళ్ళది మీడియం గల్లనే ఉందండి, డీప్ గల్ల అయితే లేదు. వీళ్ళ షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నానండి. మనం ఇక్కడ షోల్డర్ డిసైడ్ చేసుకునే విధానం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు షోల్డర్ 5.5 నుండి 6 మధ్యలో పెట్టుకోవచ్చండి. వీళ్ళది ఎలా అంటే ఈ సైజ్ ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, మనం షోల్డర్ సైజ్ వచ్చేసి వాళ్ళ బాడీ మెజర్లో అయితే వాళ్ళ షోల్డర్ అనేది తీసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ని మనం ఫాలో అయ్యి కుట్టినప్పుడు మనము ఏం చేయాలంటే, నెక్ పొడవు ఎంత ఉంది అంటే, ఈ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజా లేదంటే నార్మల్ బ్లౌజ్ అనేది మనము డిసైడ్ చేసుకొని దీన్ని బట్టి మనము నెక్ పొడవు, షోల్డర్ పొడవు అనేది మనము తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సైజు పొడవు ఎంత వచ్చిందండి, 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది మీడియం సైజ్. వీళ్ళది నెక్ అనేది డీప్ నెక్ కాదు, మీడియం సైజు నెక్ కాబట్టి వీళ్ళకి మనం వచ్చేసి 5.5 పెట్టేసుకున్నానండి. ఇక్కడ నుండి మనము వీళ్ళ గల్ల ఎలా డిసైడ్ చేసుకుందామంటే, ఇలా షోల్డర్ తీసేస్తే మనకి గల్ల వస్తుందండి. ఫుల్ షోల్డర్ నుండి మనము కుట్టుతో సహా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్, వాళ్ళ షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని కుట్టుకు పెట్టేసుకుంటే మనకి ఈడ వాళ్ళ గల్ల వెడల్పు ఎంత ఉందో అనేది తెలుస్తుందండి. ఇప్పుడు వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, గల్ల వచ్చేసి 2.5. అంటే మనం వీళ్ళకి పట్టి మనం పైపింగ్ వేస్తున్నాం కదండి, థ్రెడ్ పైపింగ్, అందుకోసమని మనం ఇక్కడ 2.5 పెట్టేసుకుందామండి. ఎప్పుడైనా ఈ షోల్డర్స్, గల్ల వెడల్పులు అనేటివి వాళ్ళ బాడీ సైజుని బట్టే మారుతూ ఉంటాయండి. మనం కరెక్ట్గా ఇదే అని ఫాలో కాకూడదండి. ఇప్పుడు తినకొచ్చేసి వీళ్ళకి షోల్డర్స్ తక్కువ ఉన్నాయండి, నెక్ అనేది కూడా చాలా తక్కువ వేస్తున్నారు. అంటే నెక్ వెడల్పు అనేది చాలా తక్కువ వేస్తున్నారు పొడవులో. అలానే నెక్ మనము ఎంత పొడవు పెట్టుకున్నాం అనేది కూడా చూసుకోవాలండి. 9 ఇంచులు, ఇక్కడ కూడా 9 ఇంచులు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 వచ్చింది కదండి, ఒక 1/2 ఇంచు మాత్రం నేను
సైడ్కి పెంచుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం వీళ్ళ నెక్ అనేది వెడల్పులో ఉంది. ఈ గల్ల అనేది వాళ్ళ ఇష్టం అండి. గల్ల వెడల్పులు అనేటివి వాళ్ళు కొందరు డీప్ నెక్ వేస్తారు, కొందరు నార్మల్ నెక్ వేస్తారు. కాబట్టి మనం మార్కింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ గల్లను కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. తర్వాత కుట్టిన తర్వాత కస్టమర్ వచ్చేసి మాకు గల్ల వెడల్పు పెంచేశారండి, గల్ల పెద్దది చేసేసారంటారండి. అందుకోసమే ప్రతి బ్లౌజ్కి ఖచ్చితంగా మనము నెక్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా అయితే ఫస్ట్ అయితే నేను మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. వీళ్ళ నెక్ ఎంత ఉందనేది నేను చెక్ చేసుకుంటానండి. ప్రతి ఒక్క బ్లౌజ్కి చెక్ చేసుకుంటాను. ఇది కుట్టు కోసం అండి, ఇది అసలు పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం. మనము గల్ల కూడా ఎలా కొలుసుకోవాలి అంటే కుట్టును వదిలేసి కొలుసుకోవాలండి, ఎందుకంటే మనం పైన కుట్టు వేస్తాం కాబట్టి, అందుకోసం మనం మార్జిన్ తీసుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనకి ఇలా మనం ఇక్కడ చూడండి, ఇది కుట్టుకు, ఇది గల్ల అసలు అంటే ఇక్కడ పెట్టాలండి. ఇలా అసలు దగ్గర కుట్టును పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలండి. ఇలా కరెక్ట్గా సరిపోయిందండి. అంటే వీళ్ళు వెడల్పులో కూడా ఎక్కువ వేయరండి, ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తోనే వీళ్ళు వెడల్పు అనేది వేస్తారండి. తర్వాత మనకి గల్ల అనేది వచ్చేసింది. తర్వాత మనం చేయాల్సింది సంక రౌండింగ్ ఎంత ఉంది వీళ్ళకి అనేది చూసుకోవాలండి. ఇక్కడ నుండి మనము పైన 5.5 పెట్టుకున్నాం కదండి, అక్కడ నుండి కింది భాగంలో కూడా అదే 5.5 తీసుకొని ఇక్కడ నుండి వాళ్ళ గల్ల సంక పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. 6 ఇంచులు ఉందండి. అదే 6 ఇంచులను షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఒక మార్జిన్ అయితే ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక రౌండ్ షేప్ అయితే మన మన సంక రౌండింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇలా ఒక రౌండింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇక్కడ మాత్రం నేను కొలతనైతే ఈ సెంటర్ మధ్య భాగంలో కొలతనైతే ఫాలో కానండి, ఎందుకంటే కొందరు లావుగా ఉండి పొట్టిగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. కాబట్టి నేను అందాద ప్రకారమే ఇలా రౌండింగ్ అనేది వేసుకుంటానండి. తర్వాత సంక రౌండింగ్ నేను చెక్ చేసుకుంటానండి, వాళ్ళది ఎక్కువ ఉందా తక్కువ ఉన్నదా అనేది మనకు తెలుస్తుందండి. ఈ సంక రౌండింగ్ చెక్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఇక్కడ ఒక షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు అయితే సంక వైపు పెంచుకోవాలండి. గల్ల వైపు పెంచుకోకూడదండి, సంక వైపు పెంచుకుంటే షోల్డర్స్ అనేటివి జారకుండా ఉంటాయి. ఇలా అయితే 1/2 ఇంచు మాత్రమే నేను పెంచుకున్నానండి. ఇక్కడ నుండి వాళ్ళ సంక రౌండింగ్ ఎంత ఉందో మనం అది చూసుకోవాలండి. వీళ్ళ ఆర్మోల్ సైజ్ వచ్చేసి రౌండింగ్ వచ్చేసి ఇలా జాకెట్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. 8.5 వచ్చిందండి. 8.5 అంటే మన రౌండింగ్ కూడా ఇక్కడ ఎంత రావాలి, 8.5. ఇలా 1కి 2 సార్లు ఖచ్చితంగా
చెక్ చేసుకోవాలండి. నాకు వచ్చేసి 9 ఇంచులు వచ్చిందండి. అంటే ఎంత వచ్చింది, 8.5 కంటే 3/4 ఇంచు ఎక్కువ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే పై వైపు రౌండింగ్ అనేది పై వైపు ఇలా తీసుకుంటానండి. ఇలా రౌండింగ్ నీట్గా చేసుకోవాలండి. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా మనకి జాకెట్ అనేది కుదురుతుందండి. అయినా సరే నాకు ఇంకా రాలేదండి. ఇంకోసారి రౌండింగ్ అయితే తీసుకుందామండి. ఇలా తీసుకున్న తర్వాత మనం మళ్ళీసారి చెక్ చేసుకుందామండి. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మనం కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. 11.5 అనేది మనకి కరెక్ట్గా వచ్చింది. అంటే ఈ సంక రౌండింగ్ అనేది ఫస్ట్ కుట్టుకు ఖచ్చితంగా సెట్ కావాలి. అప్పుడే వాళ్ళ జాకెట్ ఎంత ఉందో అంత సైజు మనకి వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి